ఎప్పుడైనా సరే ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది పొదుపు చేయటం కాదండి. పొదుపు చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టాలి. ఈ సూత్రం తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మిడిల్ క్లాస్ లో అది ఉండదండి. ఎంతసేపటికి ఖర్చు పెట్టేస్తారు, తర్వాత మిగిలిన దాచి పెడతారు, దానివల్ల నష్టపోతారు. మళ్ళీ ముఖ్యమైన విషయం, రూపాయి పోగు చేస్తారండి. 10 లక్షలు రాగానే చిన్న ఫంక్షన్ చేసి 10 లక్షలు అవు చేసేస్తారు, మొత్తం పోయింది. అది అవుద్దండి. నిత్యం హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి. మిడిల్ క్లాస్ అని పేరే కానీ ఇది చేయరు, మిడిల్ గా చేయరు అనమాట. దేనికి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియదు. ఒక అందమైన చెక్క డోరీ మీద చెక్కుడు చెక్కడానికి ₹1,00,000 ఖర్చు పెడతారు. ఇంట్లోకి వస్తువులు ఏదైనా కొనాలంటే ఆలోచిస్తారు. ఒక మంచం కొనాలని, సోఫా కొనాలని ఆలోచిస్తారు. సీలింగ్ లో లైట్ల కోసం ₹1,00,000 ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉండిద్ది, పెద్దది ఏనుగు అంత చాట అంత వేసుకొచ్చుకుంటారు ఫ్రిడ్జ్. ఎందుకంటే అసలు ఫ్రిడ్జ్ అనారోగ్యం ఒకటి. పెద్ద ఫ్రిడ్జ్ ఉన్న కానీ రోగాలు పుట్ట అయిపోయింది, కానీ చిన్న ఫ్రిడ్జ్ తెచ్చుకోరు. అప్పర్ క్లాస్ వెళ్ళిన వాళ్ళందరూ వేడి నీళ్లు తాగుతున్నారు. ఫ్రిడ్జ్ కాదు అసలు, కూలింగ్ నీళ్లు తాగరు, వేడి నీళ్లు తాగుతారు. లేకపోతే అంటే ఎట్టైనా వాళ్ళు ఫ్రిడ్జ్ కొనరు కాబట్టి మామూలుగానే తాగుతారు. అట్లా ప్రతిదీ కూడా వీళ్ళు చేసే హ్యాబిట్స్ అన్ని కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అనండి. ఇప్పుడు బంగారపు నగలు కొంటారు, నగలు కొనుక్కోకుండా బంగారు బిస్కెట్ కొనుక్కోండి, రేటు పెరిగిద్ది. రోడ్లు గోల్డ్ నగలు వాడుకోండి, డబ్బులు బంగారం అయినా బంగారం రేటు పెరిగిద్ది. రోడ్లు గోల్డ్ వాడటం వల్ల వేస్టేజీలు తరుగులు ఏం రావు. అట్లా మీ డబ్బు డబుల్ అయింది. అలాగే స్థలం కొనుక్కోండి, ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కొని ఉపయోగం ఏందండి? స్థలం కొనుక్కుంటే రేటు పెరిగిద్ది, షాప్ కొనుక్కుంటే మంచి వాల్యూ ఉంటుంది. ఇంటికి 10,000 రెంట్కి వస్తుందని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. ఆ ₹10,000 రెంట్ వాళ్ళు ఖాళీ చేయగానే ఒక 4 సంవత్సరాలకి 5 లక్షలు రెంట్ వచ్చింది అనుకోండి, ఇంటి పన్నుల గురించి ₹1,50,000 పోయిద్ది, ఇంట్లో రిపేర్లు ఒక 2.5 లక్షలు పోయిద్ది. అలాగే కారు కొంటారు, నెలకు ఒకసారి 2 సార్లు కూడా తీరు, 20 లక్షలు 15 లక్షలు పెట్టి కారు కొంటారు. అసలు ఎందుకంటే నెలకు 2 సార్లు వెళ్ళేగాడికి ₹2,000 ఓలా కారు లేకపోతే ఏదో బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదండి. మళ్ళీ ఆ కారు పెడితే ఆ కారుని తుడిచే డ్రైవర్ ఉన్నాడు, తుడిచే వాళ్ళు ఉంటారు. ఎంత చండాలంగా కూడా అంత చండాలంగా పెట్టుకుంటారు, అదే కారు వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కారు రైలు వాడేవాళ్ళు కనీసం నెలకి 3,000 కిలోమీటర్లు వాడేవాళ్ళు కారు కొనుక్కోవాలి, సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్నవాళ్ళు. అదే డ్రైవర్ని పెట్టుకునే వాళ్ళు 5-6,000 కిలోమీటర్లు నడిపేవాళ్లే డ్రైవర్ని పెట్టుకోవాలి. 100 కిలోమీటర్లు నడపని వాళ్ళు కూడా కారు కొంటారు. 15 లక్షలు 20 లక్షలు 5 లక్షలు వాళ్ళ కెపాసిటీ పెట్టి కొంటారు. అది డబ్బులు వేస్ట్ కదండి. ఇవన్నీ వాళ్ళు ఫ్యూచర్ లో ఆలోచన లేక కొనటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు పడుతుంటారు. ఒక ఇల్లు కట్టాలన్నా గానీ వాళ్ళ ఇంటితో పాటు 4-5 పోర్షన్లు అద్దెకి వస్తుంది అని చెప్పి అద్దెకి వేసేస్తారు. డబ్బులన్నీ అక్కడ వృధా చేసేసి డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తారు. వాళ్ళు ఇచ్చే రెంట్ డబ్బులు దాన్ని బాగు చేయించుకోవడానికి సరిపోయింది. అందుకని ఎంత మటుకు ఉండాలో అంత మటుకు ఉంచాలి. స్థలాలు కొనుక్కోవటం, లేకపోతే బిజినెస్ ని పెంచుకోవటం, ఒక వ్యాపారాన్ని పెంచుకోవటం, ఒక ఇండస్ట్రీని పెట్టుకోవటం, అలా ఆలోచన చేయరు ఎంతసేపటికి. అందుకని వాళ్ళు అట్లాగే ఉండిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు.